మరి నిన్నటి మన హుజురాబాద్ ఇన్ఛార్జి మన ప్రణవన్న గారు సవాల్ విషయాలు ఎవరికి కౌన్సిల్ రెడ్డికి మరి బిడ్డ ఈరోజు మరి ఎందుకు రాలేదో ఎక్కడ దాక్కుండో మరి నువ్వు చేసిన ఆరోపణలు మరి నిజమైతే ఇక్కడికి వచ్చి అదే గుళ్ళేసి వచ్చి మరి ప్రమాణం చేయొచ్చుగా ఈ బొగ్గు కుంభకోణం ఈ బూడిద కుంభకోణం ఇవన్నీ ఆరోపణలు చేసే బదులు నువ్వు ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షలు ప్రజల దగ్గర అందరి దగ్గర వసూలు చేసినావు, మామూలు కార్యకర్తల దగ్గర కూడా వసూలు చేసినావు. నువ్వు ఎవరికి ఉద్యోగం ఇప్పటి వరకు ఇప్పించిన దాఖలు లేవు. నీ దగ్గర అవినీతి ఆరోపణలు దగ్గర పెట్టుకొని నువ్వు బట్టి బీసీ బిడ్డ అయినా మన పొన్నం ప్రభాకర్ మీద ఆరోపణలు చేయడం ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకో, లేకపోతే పిచ్చి గిట్టలు వేసంటే పిచ్చి ఆసుపత్రి పోయి మంచిగా ట్రీట్మెంట్ చేసుకో. లేకపోతే ప్రజలు మళ్ళీ నేను అరే మంచోడైనా అని మళ్ళీ గెలిపిస్తారు కావచ్చు కానీ అరే వీడు పిచ్చోడు అని ఇక మళ్ళీ రానున్న రోజుల్లో నేను గెలిపారు బిడ్డ. ఇప్పటికే ఖబర్దారు. ఇప్పటికి కూడా మేము భయపడలే. ఇప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలు మేము ఒకసారి కుర్చీలు వాడి కూడా కార్యాలయం కొట్టకపోయినా మేము కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఈ బిడ్డ అది కూడా మళ్ళీ అదే నువ్వు ఇదే టైప్లో వదిలితే అదే కుర్చీలు కాదు కగరలతో కూడా కొట్టాల్సి వస్తుంది బిడ్డ. జాగ్రత్త ఉండు బిడ్డ అని చెప్పిన.